కడప జిల్లా బద్వేలు పట్టణం కమిటీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర ప్రారంభించడం జరిగింది. ఈ యాత్రకు సంబంధించి సుందరయ్య కాలనీలో ఉన్నటువంటి ప్రజలు అనేక సమస్యలను యాత్ర సృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం బద్వేలు పట్టణ కమిటీ సభ్యుడు ముడియం చిన్ని మాట్లాడుతూ సుందరయ్య కాలనీ ఏర్పాటు దాదాపు 25 సంవత్సరాలు పైబడి అవుతున్నా ఇప్పటికీ మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం అధికారులు విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉంది. దారికి ఇరువైపులా కంప చెట్లు పెరగడం వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అలాగే ఇంటి పట్టాలు కూడా కొంతమందికి లేవన్నారు. కొన్ని ప్రాంతాలలో బ్రహ్మసాగర్ మంచినీటి పైప్ లైన్ కూడా లేదని అనేక ఇబ్బందులు ప్రజా చైతన్య యాత్ర దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు కె బాబు, పి మోక్షమ్మ, జి అనంతమ్మ తదితరులు తెలియజేశారు. ఇక గంప సుబ్బరాయుడు తదితరులు కూడా పాల్గొన్నారు. ఇబ్బందులు పడుతున్నారు. సిమెంట్ రోడ్డు మీదనే డ్రైనేజ్ వాటర్ అంతా రావడం వలన ఇక్కడ మహిళలు తిరగాలంటే, పురుషులు తిరగాలంటే, విద్యార్థులు తిరగాలంటే ఆ బురద నీళ్ళల్లో తిరగడం వలన దద్దులు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకు జల్ల వచ్చి నవ్వు పుట్టినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా రోడ్లకు ఇరువైపుల కంప చెట్లు విపరీతంగా పెరగడం వలన వచ్చినటువంటి ప్రజలకు కానీ వాహనదారులకు కానీ నైట్ పూట తగులుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే సుందరయ్య కాలనీలో అనేక చోట్ల సిమెంట్ రోడ్లు లేనటువంటి పరిస్థితి ఉంది. డ్రైనేజ్ కాలువలు లేవు. అదేవిధంగా కంప చెట్లు విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అనేక దఫాలుగా మున్సిపల్ అధికారులకు కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కానీ ఇంతవరకు ఏ అధికారి కూడా వాటిని పరిష్కరించినటువంటి పాపాన పాలేదు. ఇప్పటికైనా ఒకటే చెప్తున్నాం, సిపిఎం పార్టీ పట్టణ కమిటీకి ఒకటే చెప్తున్నాం అధికారులకు, ఇప్పటికైనా అధికారులు స్పందించాలా. స్పందించి ఎక్కడైతే సమస్య ఉందో పేదలు నివసిస్తున్నటువంటి ప్రాంతాలలో పర్యటించాలా. సిమెంట్ రోడ్లు లేనటువంటి చోట సిమెంట్ రోడ్లు వేయాలా. సిమెంట్ రోడ్లు ఉన్న చోట ఇరువైపుల కంప చెట్లు విపరీతంగా పెరగడం వలన ఆ కంప చెట్లను తొలగించాలా.